మొదలెట్టండి రా. కృష్ణ ఈసారైనా నీళ్ళు పడతాయి కదా. నువ్వేం కంగారు పడకు, పాతరంలో ఉన్న పైకి లాక్కొచ్చేస్తుంది. ముందు సిగరెట్ అవతల పడే. మాటలు కూడా సిగరెట్ వాసన వస్తున్నాయి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఏంటో నిలుచుకొని తమాషాలు చూస్తాడవరా? నేనేం చూడట్లేదు, స్టైల్ కొట్టకు. ఏందో రోడ్లు వేసి జావచ్చు కదా, మెట్లు పెట్టినారు, దిగలేక సస్తా ఉండ. రండి మే, తొందరగా పోదామా. ఎరా నాకోసం ఎదుగుతున్నావా? అవును బాబాయ్, మంచి నువ్వు చీకట్లోనే కాదు పగలు కనపడటం కూడా కష్టమైపోయింది. బిజీ అయిపోయింది తమ్ముడు. అన్నాడు ఎప్పుడు మర్చిపోయినా, మన అసగ్గాడు ఊరాతలు ఎవరో జెండం చూసి నువ్వు మహాలక్ష్మి అనుకున్నాడంట. మొన్నంతా నీతోనే ఉంటే మహాలక్ష్మితో నిన్న ఎలా ఉంటాను? చెరువుగడ్డ దగ్గర. చెరుగట్టని ఎవరన్నారా? ఊరవతలు అన్నాను కదా. ఇప్పుడు ఎలా కవర్ చేస్తావురా? నేను నీకు చెప్పినాడే, మొన్న నాకు చెప్పాడు. నిన్న చూసానని మొన్నే చెప్పాడా? కష్టపడి కవర్ చేస్తుంటే కౌంటర్లు కాలిపోతుంది. కవర్ చేయడం ఏంట్రా? అది ఇక్కడ కౌంటర్ కాదురా, అక్కడ కౌంటర్. అక్కడంటే ఎక్కడా? అక్కడంటే ఇక్కడ కాదని. ఇక్కడ కానప్పుడు ఎక్కడైతే మనకి ఎందుకురా? అక్కడంటే ఎక్కడ? అసలు ఎక్కడ అక్కడేంటి? కొత్త డ్రెస్ చెత్త కొట్టేసావు. అవునరా, మొన్నే కొన్నాను. ఈ కలర్ లో ఎంత అందంగా ఉన్నావు తెలుసా? నువ్వే చెప్పు. చెప్ప మీద పడుకున్న సన్నాసిని కూడా అద్దర కొట్టే అందం. తలతెక్కలరా? నువ్వు పొగుడుతుంటే చాలా బాగుంది. తిడతా ఉంటే పొగడతా ఉంటానంటదంటే. ఒరే మరీ ఎక్కువ పొగడగరా, దిష్టి తగులుతుంది. దిష్టి బొమ్మకి దిష్టి తగలరా రే. నేను దిష్టి బొమ్మనా? అది ఇక్కడ కౌంటర్ రా, అక్కడ కౌంటర్ కాదు. ఇక్కడంటే అక్కడ కాదనగా, అక్కడ ఎవరితో మాడుతున్నావు? కౌంటర్ ఇక్కడ తినప్పుడు అక్కడ ఎవరైతే మనకి ఎందుకురా? ఏడు వింతలు ఏడిపించడానికి పుట్టావే నువ్వు. రేయ్ అడిగి తిడతావేంట్రా? తిట్టట్లేదురా, పొగిడా. నువ్వు నన్ను పొగిడిన పొగడతలన్నీ మహాలక్ష్మి కరెక్ట్ గా సరిపోతారా? చూసావా? నువ్వు చూసావా? ఏ విషయం చెప్పుకో. ఏ విషయం? మహాలక్ష్మి చూసి కనుక్కుంటున్న విషయం. మహాలక్ష్మి ఆ రోజు ఎవరైనా ఎదవన్నప్పుడు నువ్వు చెయ్యొద్దావే, నాకప్పుడే అర్థమైందిరా. లాజిక్ ఏంట్రా? ఉందిరా, అదంటే నాకు చిరాకు. దాన్ని ప్రేమిస్తున్నాను సంగతి నాకు చెప్తే నాకు కాదా? అందుకొట్టావా? ఇదేంటి మళ్ళీ? దీనికి కూడా ఉంది. ఏంటి? నేనంటే దానికి చిరాకు, దాన్ని ప్రేమిస్తున్నాను సంగతి నాకు చెప్తే దానికి కాదా? ప్రేమ కోసం ఫ్రెండ్షిప్ వదిలేయాలా? ఫ్రెండ్షిప్ కోసం నిన్ను వదిలేయాలా? ఏం చేద్దామనా? మందేస్తూ మర్చిపోదాం. మందు కొట్టడం వరకు ఓకే, కానీ మర్చిపోవడం అంటే మోసం ఇంపాసిబుల్ రా. అయినా నన్ను చూసి కనుగొట్టిందంటే మహాలక్ష్మికి నేనంటే ఎంత లవ్రా? తప్పురా, మహాలక్ష్మి నువ్వు ప్రేమించకూడదు. ఎర్రా తప్పు. నీకు సీక్రెట్ చెప్పనా? 15 ఏళ్ల క్రితం మహాలక్ష్మికి ఐ లవ్ చెప్పింది ఎవరో తెలుసా? నేనే. ఎలా చెప్పాలా నీకు నా బాధ? నేను మహాలక్ష్మి ప్రేమిస్తే నీకేట్రా బాధ? ఆ బాధ అంతా నీ గురించేరా. ఇప్పుడు మహాలక్ష్మి ఎవర్రా? నా లవరు. రామరాజ్ చెల్లెలు. రామరాజ్ ఎవర్రా? నా బావా. రాజన్న రైట్ హ్యాండ్ రా. ఈ విషయం ఆయనకి తెలిస్తే ఒకరోజు నువ్వు మందు కొట్టి ఇంటికి వెళ్తుంటే ఒక్కసారి ఊహించుకో, ఎప్పట్లాగే సిగరెట్ తాగుతూ ఇంటికి వెళ్తూ ఉంటాం.
వెనకాల ఎవరో ఫాలో అవుతున్నట్టుంటుంది. ఒకసారి వెనక్కి తిరిగి చూస్తావు, అక్కడ ఎవ్వరూ ఉండరు. ఎవరూ లేనప్పుడు ఇంకా ప్రాబ్లం ఏంటి? అలా అనుకునే నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళిపోతూ ఉంటావు, కానీ అక్కడ నీ కోసం ఒకటి ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరు? రామరాజు. లిఫ్ట్ కోసమేమో. అవును, కానీ వాడు రామరాజు కాదు, యమధర్మరాజు అని తెలియక బండి ఎక్కించుకుంటావు. బ్రిడ్జ్ మీదకి రాగానే బండి ఆపమంటాడు. ఎందుకు? నరకడానికి. నరగాలంటే కత్తి ఉండాలి కదా. స్కూల్లో బాంబులు దాస్తున్నప్పుడు వంతెన కింద కత్తులు తయారురా. ఆ తర్వాత పొలిమేర వైపు తీసుకెళ్ళి ఆపమంటాడు. ఎందుకు? అది అడిగేలోపు కత్తి మెడ మీద, తల నేల మీద. అలా కాదు, నేను అంత రిస్క్ తీసుకోలేను. ఇందులో నీకు రిస్క్ ఉందిరా. పోతే నా తల వస్తే మహాలక్ష్మి. నేను ఒప్పుకోనా. ఆ మహాలక్ష్మికి నాకు పడదు, నువ్వు దాన్ని ప్రేమించకూడదు. నీకోసం మహాలక్ష్మి వదిలేయాలి అంతే కదా. ఓకే, కానీ స్మాల్ చేంజ్. నువ్వే నా లవ్ కోసం మహాలక్ష్మితో ఫ్రెండ్షిప్ చెయ్యి. ఇక్కడికైనా తీసుకొచ్చారా? నిన్న మాట ఇచ్చావు కదా మహాలక్ష్మితో ఫ్రెండ్షిప్ చేస్తానని. మాట ఎప్పుడు ఇచ్చాను? టూ అన్నాను. భూపేష్ అంటే భూత అయినప్పుడు టూ అంటే మాట అవుతారా? బాబా ప్లీజ్ నా కోసం ఒక్కసారి కళ్ళు మూసుకో ప్లీజ్ బాబా. ఇదిగో కళ్ళు మూసుకోపోతే మా నాన్న మీద ఒట్టే. 1 2 3. నువ్వు మహా 15 ఏళ్ళుగా శత్రువులు కాదు, తూనిగా ఫ్రెండ్స్. మీరిద్దరు ఒకరికొకరు చూసుకోకపోయినా, మాట్లాడుకోకపోయినా భరించలేనంత ఫ్రెండ్షిప్. కేవలం వాళ్ళ అన్నయ్యకి భయపడి నువ్వు మహాకి శత్రువుగా నటిస్తున్నావు. ఇక్కడి నుంచి ఈ 15 ఏళ్ళ శత్రుత్వాన్ని మీ ఫ్రెండ్షిప్గా మార్చుకున్నావు. మారిపోయింది. ఇప్పుడు మెల్లగా కళ్ళు తెరిచి నా కళ్ళతో మహాలక్ష్మి చూడు. మహాలక్ష్మి ఇక్కడ ఎందుకు ఉంటుందిరా? ఉందిగా. ఇది ఇక్కడ ఉందేంటి? నీకెందుకురా? మీరిద్దరు ఫ్రెండ్స్ అయిపోతే మీ ఇద్దరు లవర్స్ అయిపోతాం. నువ్వు మహాలక్ష్మిని ప్రేమించకూడదని చెప్పానా? ఎందుకు? దేనికి? నువ్వే కదరా చెప్పావు అది ఎవరితో చెరువు గడ్డ దగ్గర తిరుగుతుందని. ఏడ్చావు. మాకేమి ఫ్రీ ఏమన్నాడు తెలుసా? ప్రేమిస్తే గతాన్ని మర్చిపోమన్నాడు. ఫ్రీ ఆడేవాడు నేనే. నా కలం పేరు బాగుందా? అది గతంలో అవుతుందా? అది ఎవరినో ప్రేమిస్తుందంటే ఎవడా ఎదవని? బాబు నాకెందుకు? వాణ్ణి కొట్టినా తిట్టినా నేనే చేయాలి, నువ్వు కాదు. నన్ను ఎదవా అన్నావని మహాలక్ష్మి తెగ ఫీల్ అయిపోయిందిరా. నువ్వే ఫీల్ అవ్వకు, తనకు నేను సరి చెప్తానులే. రే భూపేసి, అది నన్ను లాక్కుట్టి ఆ ఎదవన్ లవ్ చేస్తున్నా అని చెప్పిందిరా. అవునరా, ఈ ప్రపంచంలో నాకన్నా పెద్ద ఎదవ లేడని మా నాన్న ఇప్పుడు నన్ను పొగుడుతుండేవాడు. నీకు రిమోట్ లేదనుకున్నాను, టీవీ లేదు. బాబాయ్ ఏంటి నాకేదో సంబంధం ఏంట కారు? డాక్టర్ ఏం చెప్పాడు? అసలే బీపీ. కాంతమ్మా, వచ్చా ఇదిగో అయ్యా. అది నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు చెప్పినట్టంట. బాబాయ్ ఎన్నిసార్లు చెప్పాలి డిగ్రీ పాస్ అవ్వకుండా పెళ్లి చేసుకోనని? ఆ పని మీదే ఉన్నా. నమస్కారం రాజన్ గారు. రావయ్య పంతులు, కూర్చో. నేను చెప్పిన పని ఏడదాకా వచ్చింది. మీరు కంగారు పడి బీపీ పెంచుకోకండి. అమ్మాయి ముగ్గులేసిన, సాయికోటి రాసిన, చివరికి తెల్ల కాగితాలు ఇచ్చిన అమ్మాయిని పాస్ చేయించే పూచి నాది. అమ్మా, పాస్ మార్కులు చాలా లేక గోల్డ్ మెడల్ ఏమైనా? బంగారం లాంటి పిల్ల, గోల్డ్ మెడల్ ఇప్పించండి, పెళ్లి ఉంగరం చేయించుకుంటది. ఉంగరం కాకపోతే వడ్డాణం చేయించండి. మీరు అమ్మాయి పెళ్లికి సిద్ధపడిపోండి. మహాలక్ష్మి, నీ పెళ్లికి గంట పోగి టైం వచ్చింది మే. అర్చన చేయాలా? అవును పంతులు గారు. పేరు? మహాలక్ష్మి. గోత్రం చెప్పండి. పిప్పర్ల గోత్రం. అది నీ గోత్రం కదా. పెళ్లి తర్వాత మారుతుంది కదా. ఎవరి పెళ్లి? మహాలక్ష్మిది. ఎవరితోటి? గోత్రం చెప్పాగా. అది నీ గోత్రం కదా. ఏ నా పిల్లవదా? ఎవరితో? పేరు చెప్పాగా. చెప్పలే సార్, నువ్వు మామూలుగా కన్ఫ్యూజ్ అవుతున్నారా? నాతో పెళ్ళి అయితే నీకో నాకు మాత్రం క్లారిటీ ఇచ్చి వాడికి ఎందుకు అంత కన్ఫ్యూజ్ ఇచ్చావు? రేయ్, ఎక్కడున్నావా? మాట్లాడుతుంటే వచ్చేస్తావేంటి? ఎక్కడ ఎదక నీకోసం? బయలుదేరు. మహాలక్ష్మి పాపం నేను ఇక్కడ ఉన్నానని చెప్పుంటారా? ఇక్కడ కూడా వచ్చేసింది. ఈ రోజు మా పెళ్లి గురించి మాట్లాడేస్తాను. ఇది ఇక్కడ కదా. తెలుసు. నువ్వు చెప్పింది కరెక్టే మహాలక్ష్మి. నన్ను కొట్టినా తిట్టినా నువ్వే చేయాలి. ఇలాంటి ఫ్రెండ్స్ హెల్ప్ మాత్రమే చేయాలి. అసలు చెప్తే కానీ కోతిమా
అందుకే డిసైడ్ అయిపోయాను నీతో చెప్దామని. చెప్పు. అదిగో చెప్పండి, తీసుకు లోపల వెళ్ళిపోతుంది. రే, 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 ఆగు. మా ఇద్దరిని కాస్త ఒంటరిగా వదిలేస్తావా ప్లీజ్? ఏదో చెప్పాలన్నావు. అంటే అది ఐ లవ్ యూ అని వాడు చెప్పాలనుకుంటున్నాడు, అంతేగా? రే ఇప్పుడు దాకా చాలా చేసావురా, కానీ ఎవడు ఐ లవ్ యూ వాడే చెప్పుకోవాలరా. ఇదే మాట మా అన్నకి భయపడకుండా చెప్తావా? భయమా? మీ అన్నకే కాదు ఎవడనకైనా చెప్తాను. నా థియేటర్ మీద ఒట్టేసి చెప్తున్నాను, మళ్ళీ మీ అన్నని ఒప్పించే వరకు నీకే కాదు ఎవడికి నమ్మకం చూపించను. వస్తా. ఏయ్ ఆ? అటు. అలాగే. మహాలక్ష్మి ఇప్పుడేంటి వాడుకున్న ధైర్యం కూడా నాకు లేదంటావు, అంతేనా? నేనే వాడి ఫ్యూచర్ ఏంటో తెలుసా నీకు? నా ఫ్రెండ్ శాలినికి పెళ్లి కుదిరింది కృష్ణ. మరి ఏడుస్తూ చెప్తావే, మంచి విషయమే కదా. ఊరు అంటే నాకు కూడా సంబంధాలు చూసేస్తున్నారు. ఇంకా పెళ్లి వాయిదా వేసే శక్తి నాకు లేదు. అందుకే నేను డిసైడ్ అయిపోయాను. ఇవాళ మా అన్నయ్యకి మన విషయం నేనే చెప్పేస్తాను. అప్పుడు మీ అన్న గ్యారంటీగా చంపేస్తాడు. ఆ పెళ్లి చేసుకోవాల్సి వస్తే నేను చచ్చిపోతాను, అడిగితే నువ్వు చచ్చిపోతావు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేద్దాం? పద లేచిపోదాం. నీకన్నా మెట్ల కింద అయితే ఈ జన్మలో అడగవు. మా అన్న వచ్చి నా చెల్లిని చేసుకోరా అంటే తప్ప మన పెళ్లి జరగదు. అంటే మన సాంప్రదాయం అదే కదా, అలాగే ప్లాన్ చేద్దాం. వచ్చే వారం శాలిని పెళ్లికి వెళ్తున్నా. వచ్చేసరికి మన పెళ్లి ముహూర్తం డేట్ మాత్రమే వినాలి. అప్పటి వరకు నాతో మాట్లాడడం కానీ పోట్లాడడం కానీ జరగదు. చాలా రోజులుగా, సారీ చాలా ఏళ్ళగా మీ దగ్గర ఒక విషయం దాచాను. నేను మహాలక్ష్మి ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నాం. ఈ అదవులకు చెప్పే ధైర్యం లేదు. మా బావగాడికి ఎప్పుడు చెప్పాలి? కానీ చెప్పాలి. చెప్తే ప్రాణం పోద్ది, చెప్పకపోతే మహాలక్ష్మి పోద్ది. అంటే ప్రాణం పోయినట్టే. తుద్దిన ఎలాగో పోయే ప్రాణం మహాలక్ష్మి అకౌంట్లోనే వేద్దాం. ఫాదరా కృష్ణ. జై వీరాంజనేయ. కృష్ణ చెప్పే చెప్పే చెప్పేరా. నువ్వేంద్రాయుడా? అది మన గట్టు దగ్గర కట్టిసిరారు కదా సార్, అది అక్కడే వదిలేసి వచ్చాను. మీరేమన్నా అనుకుంటారేమోనని కొత్తది తీసుకొని వచ్చి ఇస్తామని వచ్చాను సార్. తాగొచ్చినావా? తాగిన దిగే వరకు ఈడనే ఉంచండి, నేను వచ్చి మాట్లాడతాను. అదే అది ఇక్కడే ఎందుకు సార్? సార్, మళ్ళీ వస్తాను సార్. సార్ అనగనగనగనగా ఒక ఊర్లో ఒక రాజుగారు ఉన్నారు. మరి జెసికి అయ్యో మర్చిపోయానమ్మా. ఆడుతుంటే బాల్ వచ్చి ఇక్కడ. నువ్వేంట్రా ఇక్కడ? అంటే నువ్వు నా కోసం రాలేదా? నీకోసం వచ్చాను. నువ్వేంట్రా ఇక్కడ అంటున్నాను. కృష్ణ నువ్వు వద్దు వద్దు అన్నావు వినకుండా మహాలక్ష్మి మహాలక్ష్మి అని వాళ్ళ అన్నకి చెప్దాన్ని వస్తే రామరాజు ఇలా కట్టిపడేశాడు రా. రే గంటకు ఒకడు వస్తాడు రా, కత్తి నూరుతాడు, వెళ్ళిపోతాడు. ఆడు నూరడానికి వచ్చాడో తెలీదు, నరకడానికి వచ్చాడో తెలీదు. రాత్రి అంతా ఎలకలు ఒకటే బుస్ బుస్ అని గోల్రా. రే ఎలకలకు కూడా అంత భయపడతాయంట్రా. నువ్వేంట్రా ఇక్కడ? ఇద్దరం దొరికిపోతాం. వెళ్ళి కూర్చో.
చావైన బతికిన నీతోనే బావా. స్నేహం కోసం ప్రాణాలు ఇస్తావా? అబ్బా ఈ అలకలోటి. ఫ్రెండ్ అంటే నువ్వురా, నీకోసం ఏమైనా చేస్తాను. ఎక్కడా వస్తున్నా. రావంగు ఓపిక లేదురా. వంగ. మహారాణిని ఎత్తుకుపోయేదానికి బూచోడు వచ్చినాడంట. బామా బామా బుద్ధుడు వచ్చాడు. బూచోడు మన ఇంటికి రాడమ్మా. కృష్ణ కృష్ణ పోయవాని వేటుకు గాయపడిన కోయిల గుండె కోత కోసిన చేసినావు ఊయల. పోయవాని వేటుకు గాయపడిన కోయిల